తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా, కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య క్యారెక్టర్స్లో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తమిళంలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని చాలా మంది ఎంతగానో అనుకున్నారు. అయితే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అవగా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. స్టోరీ అంతా కూడా బ్రిటిషర్స్ టైం పీరియడ్లో సాగుతుంది. ఒక పక్క బ్రిటిషర్స్తో, మరోపక్క రాజపాలకులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ బానిస బ్రతుకులు చూస్తున్న ఒక గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు శివన్న, కెప్టెన్ మిల్లర్. శివన్న స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం బ్రిటిషర్స్ పై ఫైట్ చేస్తుంటే, గౌరవం కోసం కెప్టెన్ మిల్లర్ బ్రిటిషర్స్ సైన్యంలో చేరతారు. అక్కడ సైనికుడిగా శిక్షణ తీసుకున్న సమయంలోనే మిల్లర్కి కెప్టెన్ రఫీక్ పరిచయం అవుతారు. ట్రైనింగ్ పూర్తి కాగానే స్వాతంత్ర పోరాటం చేస్తున్న వారిని షూట్అవుట్ చేయడానికి మిల్లర్ అండ్ రఫీక్ టీమ్ మెంబర్స్ అందరినీ తీసుకుని చంపిస్తారు. తమ చేతులతో తమ తోటి భారతీయులను చంపడంతో మిల్లర్ అండ్ రఫీక్ చాలా బాధపడతారు. ఇక ఆ మారణ హోమంలో మిల్లర్కి కోపం వచ్చి అక్కడే ఉన్న బ్రిటిష్ ఆఫీసర్ని చంపేసి తన ఊరికి పారిపోతారు. ఊరికెళ్ళిన తర్వాత తెలుస్తుంది తాను చంపిన భారతీయుల్లో శివన్న కూడా ఉంటారని. దీంతో మిల్లర్ని గ్రామస్తులు ఊరిలోకి రానివ్వరు. అన్నయ్యని చంపానని గిల్టీ ఊరిలోకి రానివ్వలేదనే బాధతో మిల్లర్ దేశదిమ్మరిగా తిరుగుతుంటాడు. ఆ సమయంలోనే రాజన్న అనే ఒక దొంగల ముఠ పరిచయం అవుతుంది. ఆ దొంగల ముఠ బ్రిటిషర్స్ నుంచి ఆయుధాలు దొంగతనం చేసి స్వాతంత్ర పోరాటం చేసేవారికి అమ్ముతారు. ఇలా మిల్లర్ ఒక దొంగగా బతుకుతున్న సమయంలో గ్రామంలో గుడిలో ఉన్న అమూల్యమైన విగ్రహాన్ని దోచుకుని తమ దేశానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు బ్రిటిషర్స్. ఆ విగ్రహాన్ని బ్రిటిషర్స్ నుంచి దొంగతనం చేయాలని మిల్లర్కి కాంట్రాక్ట్ ఇస్తారు. దీన్ని భారీ ఫైట్ చేసి గెలుచుకున్న మిల్లర్ తన ముఠాని మోసం చేసి ఆ విగ్రహాన్ని తీసుకుని వేరే దేశం వెళ్ళడానికి పారిపోతాడు. దీంతో బ్రిటిషర్స్ అంతా కెప్టెన్ మిల్లర్ కోసం అతని గ్రామంపై యుద్ధానికి వస్తారు. తర్వాత ఏం జరిగింది? కెప్టెన్ మిల్లర్ తిరిగి వచ్చారా? శివన్నకి అసలు ఏం జరిగింది? కెప్టెన్ రఫీక్, మిల్లర్ మళ్ళీ కలుసుకున్నారా అనేది వెండి తెరపై చూడాల్సిందే. సో యుద్ధ నేపథ్యంలో సాగే కథ అయినా మూవీని ఒక ఆర్ట్ ఫామ్లో తెరకెక్కించడంలో కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, వాళ్ళ ఎమోషన్స్ చాలా స్లోగా ఉంటాయి. కొన్ని చోట్ల బోర్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో కాస్త ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలతో అదుర్స్ అనిపిస్తుంది. వందల కొద్ది వచ్చే బ్రిటిషర్ సైన్యంతో మిల్లర్ చేసే యుద్ధం ఆడియన్స్కి క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ యుద్ధంలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుందట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఫైట్ సీక్వెన్స్తో థ్రిల్ చేయడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ హై ఫీల్తోనే ఆడియన్స్ బయటకు వస్తారు. ఫస్ట్ హాఫ్ని మర్చిపోతారు. అలాగే సినిమా చివరిలో సెకండ్ పార్టీకి సంబంధించిన లీడ్ చూపిస్తూ సెకండ్ పార్ట్లో పవర్ఫుల్ విలన్ ఉండబోతున్నారని ఇచ్చిన హింట్ ఆడియన్స్కి సెకండ్ పార్ట్పై ఆసక్తికరంగా ఉంది. ఇక కథ అంతా ధనుష్ చుట్టే చుడుతుంది. అయితే శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ తమ క్యారెక్టర్స్లో అదరగొట్టేశారు. రాజకుటుంబంలో పుట్టిన హీరోయిన్గా ప్రియాంక మోహన్ కూడా ఎంతో చక్కగా ఆకట్టుకుంది. విలన్ అండ్ ఇంపార్టెంట్ రోల్ పోషించిన వారు కూడా అదే స్థాయి న్యాయంగా చేశారు. మొత్తానికి ఈ సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తున్నట్టుగా అయితే కొన్ని వెబ్సైట్స్ చెప్తున్నాయి.